హైదరాబాద్లో ఫతేనగర్ బ్రిడ్జ్ మనకు అందరికీ తెలిసిందే. ఈ బ్రిడ్జ్ కింద చాలా వరకు అసలు ప్రజలు నడిచే పరిస్థితి అయితే ఇక్కడ లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నా కూడా దాదాపు రాత్రి సమయంలో ఇక్కడ చెత్త వేయడం, అటు జిహెచ్ఎంసీ వచ్చి క్లీన్ చేస్తున్నారు. ఓకే, కానీ అసలు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అంటే ఎవరి తప్పిదం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఎంత దారుణంగా మారిపోయిందో ఈ ప్రాంతం మొత్తం. అంటే బ్రిడ్జ్ కింద దోమలు, ఈగలు, పెద్ద పెద్ద ఎలకలు, ఇవన్నీ అసలు ఎవరు ఇక్కడ నడిచే పరిస్థితులు అయితే లేవని చెప్పుకోవాలి. ఇంకా వర్షం పడితే ఇంకా ఇంతకన్నా దారుణంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఒక పక్క స్మెల్లు, ఒక పక్క ఇంత దారుణంగా మారింది ఈ ప్రాంతం అంతా. అంటే ఒకవేళ వర్షం పడితే మాత్రం ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా వెళ్ళే పరిస్థితి అయితే లేదు అని అంటున్నారు. అంటే ఇక్కడ చూడొచ్చు మొత్తం షాప్ కీపర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కావచ్చు, ఇక్కడ తీసుకొచ్చి వేయడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం రీసెంట్గా పడ్డ వర్షానికి ఇదంతా ఎంత దారుణంగా మారిపోయిందంటే జనరల్గా ఇక్కడ షాప్ కీపర్స్ కావచ్చు, ఇటు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరు వచ్చినా ఇక్కడ మొత్తం పడేసి వెళ్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏ ఫంక్షన్ అయినా ఇక్కడనే చెత్త తీసుకొచ్చి వేస్తున్నారు. అంటే అసలు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళ తప్పిదమా? ఎందుకంటే ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసే ప్రాసెస్ ఒక పక్క ఉన్నప్పటికీ ఇంకా ఎందుకు మరి అలా ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఇంత చెత్త ఎందుకు ఉంది అనేది మాత్రం మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేసిన ప్రతిసారి సిబ్బంది వచ్చి ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసినా కూడా ఇంకా మళ్ళీ ఇదే పరిస్థితి. మళ్ళీ ఎందుకు అనంటే వాళ్ళు వినడం లేదు, వీళ్ళు క్లీన్ చేయడం లేదు అని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ ఇవాళ క్లీన్ చేసి ఉంటే ఈ పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు. మళ్ళీ అలాగే ఇటు చూసినా కూడా ఇది అంతా అంటే ఒక పక్క వాటరు, ఒక పక్క ఈ నీళ్లు, ఒక పక్క ఈ చెత్త, ఇదంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అధికారులు ఖచ్చితంగా ఇక్కడ పట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అనంటే ఎక్కడ చూసినా మొత్తం ఇదే. అంటే ఒక పక్క ఈ ఏదైతే ఇల్లు కూలగొట్టిన చెత్త తీసుకొచ్చి ఇక్కడ పడేయడం, లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరిగినా ఆ చెత్త తీసుకొచ్చి ఇక్కడ పడేయడం, లేకపోతే ఇంట్లో చెత్త తీసుకొచ్చి ఇక్కడ పడేయడం, ఇల్లు మారిన చెత్త మిగిలితే ఇక్కడ పడేయడం, ఇలాంటివి మొత్తం ఇవే కనిపిస్తున్నాయి. మనం చూస్తుంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మాత్రం వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఖచ్చితంగా ఇది క్లీన్ చేయాల్సిన ప్లేస్. ఎందుకు అనంటే ఒక పక్క కార్లు, ఒక పక్క వెహికల్స్ వెళ్ళినప్పటికీ నడిచే వాళ్లకు మాత్రం ఇక్కడ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందనే చెప్పుకోవాలి. దాదాపు కొన్ని 2-3 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అని మాత్రం తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం అంటే ఈ పరిస్థితి దాదాపు 2-3 సంవత్సరాలుగా ఇదే ఉంది అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వాలు మారుతున్నాయి, ఇంకో పక్క జిహెచ్ఎంసీ ఉంది, ఇప్పుడు హైడ్రా వచ్చింది. మరి దీన్ని మాత్రం పట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు డోర్లు, ఫర్నిచర్ ఏది మిగిలితే అది తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్తున్నారు. అలాగే జిహెచ్ఎంసీ రీసెంట్గా మనకి ఒక ప్రతిపాదన వినిపించింది. ఏంటంటే ఇంటి చుట్టుపక్కల కావచ్చు, లేకపోతే రోడ్లపైన కావచ్చు, ఖరాబైన కార్లు అంటే ఖరాబైన వెహికల్స్ ఏవైనా ఉంటే వాటన్నింటినీ రిమూవ్ చేస్తాం అని చెప్పేసి ఇనుప సామాన్కి వేస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడ కూడా చూసినా కూడా అదే కారు దాదాపు టైరు లేదు, ఏది లేదు. దాదాపు 10-15 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయినట్టయితే క్లియర్గా తెలుస్తుంది. దాని ముందర ఒక కారు ఉంది. ఇలా చాలా ఉన్నాయి. అంటే జిహెచ్ఎంసీ పర్యవేక్షణ మాత్రం ఇక్కడ లోపించింది అని అయితే తెలుస్తుంది. అయితే ఇంకా కొంతమందితో ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏం చెప్తారనేది చూద్దాం. సో మనతో పాటు సార్ ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు ఋషికేశవ గారు, మీరు చెప్పండి. ఈ బ్రిడ్జ్ మనకు ఎంతో చరిత్ర గలది. ఎందుకంటే ఇప్పటికీ ఈ బ్రిడ్జ్ మీద ఎన్నో అంటే ఫస్ట్ బ్రిడ్జ్ కూడా ఇదే అనుకోవాలి. ఒక రకంగా చెప్పినట్టు అటు కూకట్పల్లి, ఇటు ఇది వై జంక్షన్ టైప్ ఉంటుంది. ఇక్కడ ఎంత దారుణం అంటే అక్కడ చెత్త అసలు మురికి, అక్కడి నుంచి ఇటు చూస్తే మొత్తం వెహికల్స్ అన్నీ అలా రోడ్డు పొంట అలాగే ఉండిపోయినాయి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? అసలు మీరేం చెప్తారు దీని గురించి? మేము గత 50-60 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామా. ఇక్కడ ఎలా ఉందంటే ఈ బ్రిడ్జ్ కట్టకముందు రైల్వే బ్రిడ్జ్ దాటడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. కానీ ఈ బ్రిడ్జ్ కంటే అదే బాగుంది అనిపిస్తుంది మాకు ఇప్పుడు. ఎందుకంటే ఏమాత్రం చిన్న వర్షం పడినా మొత్తం మోకాల్లో వాటర్ నిండిపోతుంది. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. ఇంకోటి ఎక్కడి నుంచో వచ్చి మన జనాలంతా ఇక్కడ పార్కింగ్
ఇది మెయిన్ ఒక పార్కింగ్ సెంటర్ లాగా అయిపోయింది. దరిద్రం అంతా, ప్రపంచంలోని దరిద్రం అంతా ఈ బ్రిడ్జ్ కిందే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజు దాకా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం నోచుకొని బ్రిడ్జ్ ఏకైక బ్రిడ్జ్ ఇండియాలో ఉందంటే ఫతేనగర్ బ్రిడ్జే. కానీ ఇటువంటి వై జంక్షన్ వై టైప్ బ్రిడ్జ్ ఫస్ట్ టైం మాకు తెలిసి మేము అప్పట్లో మొట్టమొదటిసారిగా వేశారన్నమాట ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి ఓపెనింగ్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దీన్ని చూసి ఆయనకు నచ్చగా రిటర్న్ వెళ్ళిపోయారు. నేను నా కళ్ళారా చూసామట. తెల్లారితో 4 గంటలకు వచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం నడవడానికి కష్టం. వర్షం వచ్చిందంటే మోకాల్లో నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు వచ్చిన దాని వల్ల ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి కాలనీలో వస్తుంది. సనత్నగర్ బస్ స్టాండ్ ఆ కాలనీలో అక్కడ ఇరుకు సందులు. వర్షం వచ్చిందంటే మాకు ఇక్కడ ఇబ్బంది, కాలనీలో ఇబ్బంది. అసలు నరకం అంతా ఇక్కడే ఉంటుంది వర్షం వస్తే. ఈ మధ్య అయితే గత 5-6 సంవత్సరాలుగా వెహికల్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. ఎవరు పెడుతున్నారో ఎందుకు పెడుతున్నారో తెలియదు. ఎక్కడ ఉన్న లారీలన్నీ ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేస్తారు. డంపింగ్ యార్డ్ లాగా పక్కన ఒక చెత్త పెట్టేశారు. అక్కడైతే నడవడానికి కూడా ఇబ్బంది, విపరీతమైన దుర్గంధం. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో కానీ ఇక్కడ ఎలా నివసిస్తున్నారో అనిపిస్తుంది ఒక్కోసారి. తర్వాత స్క్రాప్ షాపులు ఉన్నాయి, వాళ్ళకు వచ్చే లారీలు పోయే వాళ్ళు ఇబ్బందులు. తర్వాత ఈ కిచెన్ వేర్స్ సంబంధించిన వాళ్ళైతే సగం రోడ్ అంతా కబ్జా చేసి ఉంటారు. ఉండేదే బ్రిడ్జ్ కింద చిన్న సందు, దీనికి రోడ్డు వేస్తామన్నారు. ఇప్పటిదాకా అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేస్తామన్నారు, రోడ్డు వేయలేదు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కొంత కాంపన్సేషన్ ఇచ్చారు, వాళ్ళు రోడ్డు వేయలేదు. కానీ మీరు చూస్తే ఉండేది గుంతలు. ఇది వర్షం వస్తే మాత్రం నరకమంతా ఇక్కడే ఉంటుందమ్మా. అంటే ఇక్కడ కూడా మనం ముందుకు వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ స్మెల్ తట్టుకోలేకపోతున్నాం. ఒక పక్క చెత్త, ఒక పక్క కోళ్ళ ఫారం, అసలు తట్టుకోలేకపోతున్నాం. ఈ బ్రిడ్జ్ కూడా చాలా చరిత్ర ఉన్నదని మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఒక పక్క అటు కూకట్పల్లి బాలనగర్ అటు కలుపుతుంది, ఇటు ఎస్ఆర్ నగర్ని కలుపుతుంది, ఇటు బల్కంపేటని కలుపుతుంది. ఇంత మంచి బ్రిడ్జ్ని అంటే అసలు దీనికి సర్వీసింగ్ కూడా చేస్తలేరేమో, ప్యాచప్స్ కూడా వేస్తలేరేమో అన్నట్టు అక్కడ ఉంది. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురవుతుందంటారు ఈ ఏరియా మాత్రం? ఈ ఫతేనగర్ బ్రిడ్జ్ కావచ్చు, ఫతేనగర్ కింద ఉన్న ఏరియా కావచ్చు. అది నిజమేమ్మా. ఇక్కడ నాయకులు మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది వరకు సనత్ నగర్ నుంచి జీడిమెట్లకి, సూరారంకి, తర్వాత జగదగిరిగుట్టకి, అపురూప కాలనీకి, షాపూర్ నగరు, మేడ్చేలు, వీటన్నిటికీ పోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. ఈ బ్రిడ్జి వల్ల వచ్చే రాకపోకలకి ఆర్టీసీకి చాలా లాస్ ఉందని చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే లోకల్ సిటీ బస్సులు ఒక్క బస్సు లేదు ఇక్కడ. అపురూప కాలనీ నుంచి సనత్ నగర్కి విపరీతమైన జీడిమెట్లకి చాలా బస్సులు ఉండేది, అప్పుడు బస్సులు లేవు. ఇంకోటి ఈ ఆటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రాజ్యం అయిపోయింది. ఎందుకంటే బస్సులు లేని చోట ఆటోలు వాళ్ళైతే దోచుకు తింటున్నారు ప్రజల్ని. 10 మందిని ఎక్కించుకుంటారు. ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతోమందికి గాయాలు, ప్రాణాలు పోవడం జరిగింది. ఆయన పట్టించుకుంటే నాదుడు లేడు అని ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే మీరు మా ఛానల్ ద్వారా ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఎందుకు అని అంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా, అంటే ఇప్పుడు మేము వచ్చాము, నెక్స్ట్ ఇంకో మీడియా రావాలి, వచ్చి దీన్ని కవర్ చేస్తేనే, మీడియా దృష్టి ఇక్కడ పడితేనే ఖచ్చితంగా ఇక్కడ ఒక రూపం వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరేం చెప్పదలుచుకున్నారు? అది కరెక్టే అమ్మా. మీడియా ద్వారా ప్రజలకు తెలియాలా, గవర్నమెంట్కి తెలియాలా, తెలిసి ఇక్కడ జరిగేదాన్ని ఇక్కడ కొన్ని ఇది వరకు ఇక్కడ రాత్రుల్లో సట్టాగా కూడా నడిచేది, అది కూడా జరిగింది. సారాయి అమ్మే వాళ్ళు, అది కూడా ఒకప్పుడు జరిగింది. ఏమంటే ఇక్కడ రావడానికి 1 వే అయిపోయింది. చీకటి పడిందంటే ఇక్కడ లైట్లు కూడా ఉండవు. ఇప్పుడు కొద్దిగా 1-2 లైట్లు, ఆ బ్రిడ్జ్ మీద ఉన్న లైట్లు వెలుగు కొద్ది కిందికి వస్తుంది. అంత తప్పితే ఇక్కడ ఏమీ లేదమ్మా. ఇది ఒక సిటీ సెంటర్లో ఉందని మాటే కానీ ఇది సిటీ అవుట్స్కట్స్లో కూడా ఇంత దరిద్రంగా ఉండదేమో. అంత చండాలమైన పరిస్థితిలో ఈ ఫతేనగర్ బ్రిడ్జ్ కింద ఉంది. మీరు చూస్తున్నారు ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. ఇంత ట్రాఫిక్లో ఎంత ఇబ్బంది పడుతూ పోతారంటే 2 వీలర్స్ నానా యాతన పడతారు గడపాలంటే, వేరే మార్గం లేదు. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ముఖ్యంగా ఈ వెహికల్స్ ఆపడం కావచ్చు, అక్కడ ముందర డంపింగ్ యార్డ్ లాగా ఏర్పాటైపోయింది. మొత్తం అక్కడ మలమృత రోడమా లేకపోతే చెత్త, మొత్తం ఒక రకంగా చెప్పినట్టు షాప్ కీపర్స్ కూడా అక్కడ చెత్తేస్తున్నారు. ఇక్కడ చూస్తే వెహికల్స్ ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఎట్లా అంటారు దీని గురించి మీరేం చెప్తారు? వాటర్ పొల్యూషన్లో కాలువలు కానీ ఇవి కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు చేసినంత వరకు సిబ్బంది తక్కువ ఉన్నదా అనిపించదు, కానీ వాళ్ళు చేసేంత వరకు చేస్తున్నారు బాగానే. ప్రయత్నం చేసినా కానీ ఆ దొంతలు పోతున్నాయా లేవా అనేది కాంట్రాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అవి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి లీడర్ మీద ఉంటుంది. ప్రతి లీడర్స్ బాగుంటాయి, రాజ్యం బాగుంటుంది, ప్రజారాజ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. మేమైతే అంబులెన్స్ యూనియన్ నుంచి నేను మాట్లాడాల్సింది ఏంటంటే, నా పేరు వినోద్ కుమార్ అండి. మెడికల్ ఎమర్జెన్సీస్లో స్టాఫ్ ప్రొవైడ్ చేస్తుంటాను. నేనైతే బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతి ఒక్క పేషెంట్తో ఎమర్జెన్సీ కిట్ లేకుండా ఇలా పట్టుకొని వెళ్తుంటాం. అది లేకుండా మాత్రం మేము ఏది చేయలేము. అది ఆటో వాళ్ళు ఎంకరేజ్ చేసినా సగం మందే చేస్తున్నారు. ఆటో వాళ్ళు కూడా బొందలు ఉన్న స్పీడ్లు ఎక్కువ పోవడము, నాన్ బ్రేకబుల్గా పోవడము, వాళ్ళకు కూడా అర్థం కాకుండా చెప్పే వాళ్ళ యూనియన్స్లో సరిగ్గా సామర్థ్యత లేదు.
లీడర్స్ వలన ఎట్లా అనేది కాకుండా రోడ్లు కూడా మంచిగా వేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీ పేరు సార్? నా పేరు మోహన్. సార్ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? బై బర్త్. ఇక్కడ వర్షం వస్తే మోకాళ్ళలో నీళ్ళు వస్తాయి. మీకు ఇక్కడ రండి, ఇది ఉందా చూపించండి. ఇది ఉంది కదా, దానికన్నా 1 ఫీట్ పై వరకు నీళ్ళు వస్తాయి. ఓకే, నీళ్ళు వస్తే అసలు ఇంట్లో ఏముండవు. ఇది కాక ఇదిగో ఈ లైన్లో ఇండ్లగా అన్ని ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఇదిగో వీళ్ళు ఇద్దరు ఉంటారు ఇక్కడ, హైదరాబాద్ నుంచి ఇద్దరు ఉంటారు. ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి వచ్చారు వాళ్ళు, లేకపోతే ఉండరు ఇక్కడ. వాటర్ లాగింగ్ పాయింట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వస్తారు. వచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా ఈ మధ్య నుంచి వస్తున్నారు. అంటే ఈ లోపల మొకాల లోతు, ఇక్కడ మొకాల లోతు నీళ్ళు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు దానికన్నా పైకి వచ్చాయి, ఇండ్లలోకి వచ్చేస్తాయి. ఇంట్లో బియ్యం ఉన్నా, ఏం సామాన్లు ఉన్నా, పడుకునే బట్టలు ఉన్నా, ఏమున్నా మొత్తం నీళ్ళల్లో వాటర్ అయిపోతాయి. వాళ్ళు ఇల్లు వదిలి బయటకు పోయి రెంటుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ రైల్వే సంబంధించిన వాళ్ళు గోడ కట్టేశారనమాట. ఆ గోడ కట్టేయడం వలన ఆ వాటర్ కూడా ఎక్సెస్ అయిపోయింది. అయితే అంతకుముందేమో మామూలు వర్షం నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే వర్షం నీళ్ళు ప్లస్ ఆ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళడానికి దారి లేక ఇది మొత్తం ఎక్కువైపోయి, ఇంతకుముందేమో 1 అవర్లో క్లియర్ అయ్యేది. ఇప్పుడు 4 అవర్స్ పడుతుంది. 4 అవర్స్ కంప్లీట్. ఫతేనగర్ కావచ్చు, ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర ఈ సమస్య మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సమస్య క్లియర్ అవ్వడానికి ఇక్కడ అధికారులతో పాటు నేతలు కూడా ఇక్కడ ఒకసారి కన్నెయ్యాలి, చూసి అసలు ఏం జరుగుతుంది, మరి ఎక్కడ ఏం రూట్ కాజ్ ఏంటి. ఎందుకంటే ఇక్కడ వాటర్ లాగింగ్ పాయింట్ ఉంది. ముందు ఒక 1 అవర్లో క్లియర్ అయితే ఇప్పుడు దాదాపు 4 గంటల సమయం పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే పూర్తిగా ఏదేమైనప్పటికీ ఇక్కడ మాత్రం ఈ సమస్య మీద పోరాడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలతో పాటు అధికారులు కూడా దీని మీద ఒక అవగాహన తీసుకొచ్చుకొని ఆ చెత్త కావచ్చు, ఇక్కడ వెహికల్స్కి సంబంధించింది కావచ్చు, ఇటు ఒక చర్య అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రానాతో హారిక, హైదరాబాద్.